మనం ఏ ఫీల్డ్ ఉన్నా సరే అక్కడ టాప్గా ఉండాలి. సో మీరు టీవీ ఇండస్ట్రీలో ఇప్పటికీ క్వీనే, టాప్. పెళ్లి సందడి రాఘవేంద్రరావు గారు అయితే నన్ను టీవీ అనే పిలుస్తారు. ఓహో, టీవీ టీవీ అని. మీ మదర్కి ఇష్టం ఉంది కాబట్టి ఏదైనా నేర్చుకునేప్పుడు అది ఏదైనా సరే వంట చేసినా కూడా పర్ఫెక్ట్ గా చెయ్యాలి. అవును, ఆషామాషిగా చేస్తే దెబ్బలు పడతాయి. అంతే, దెబ్బలు పడతాయి, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. కలగండి రావడంతోనే ఒక 2-3 సినిమాలు వచ్చినాయి. అవును, వెంటనే చిన్నరాయుడు వచ్చింది, ప్రెసిడెంట్ గారు పెళ్ళాము, దొంగ పోలీస్, మోహన్ బాబు గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. సో అలా పెద్ద హీరోస్. అబ్బో అసలు కాకపోతే అంటారు కదా, చెల్లెలు క్యారెక్టర్స్ చేస్తే చెల్లెలుగానే చూస్తారు, ఇంకా ఇంకా అలాగే వస్తాయి అని. తర్వాత చెల్లెలేమో అక్కడ సినిమాలు దున్నుతున్నారు, టీవీ ఇండస్ట్రీ. అప్పుడు మంచి మంచి హీరోయిన్ అంటే ఉంది టీవీలో, ఫుల్ డామినేటింగ్ గా అందరి క్యారెక్టర్స్ కి. ఇప్పుడు దాకా స్టార్ట్ అయింది అక్క. ఎప్పుడైనా మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యారా నిజంగా? అంటే అయ్యో సినిమాలు నాకు మంచి మంచి రావట్లేదే, అనవసరంగా చెల్లి క్యారెక్టర్ చేశాను అలా. సో బెంగళూరు అమ్మాయిలు వస్తున్నారు, కొంతమంది ఆర్టిస్టులు బాధపడుతున్నారు అనమాట, బెంగళూరు వాళ్ళు రావడం వల్ల మనకి ఛాన్సులు రావట్లేదని. దాన్ని మీరు సమర్థిస్తారా, లేదా దానికి ఏమైనా ఒక ఆన్సర్ చెప్తారా? నో సమర్థన, నో ఆన్సర్. అదే ఒకవేళ కలవారి కోడళ్ళు నేను చేసి ఉండకపోతే సో నా లైఫ్ చేంజ్ అయ్యేది కాదు. శ్రీవాణికి రీసెంట్గా యాక్సిడెంట్ అవ్వగానే మీరు ఫస్ట్ హాస్పిటల్కి వచ్చి మీరే ఫస్ట్ తినిపించారు. సో ఇప్పుడు మీకు ఇష్టమైన వంట శ్రీవాణి స్వయంగా చేసి పంపించింది అనమాట. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఏమి నా అదృష్టం, పప్పు అప్పడం లేకుండా మాకు కుదరదు. చాలా బాధపడిన సిచ్యుయేషన్. బాగా టైర్డ్ అయిపోయి ఎక్కడి నుంచి మేము వస్తున్నాము, చిన్న యాక్సిడెంట్ అయ్యింది శ్రీనగర్ కాలనీ సిటీలో. మన ఇంటికి ఇంకా ఒక 500 మీటర్లు అంతే ఇల్లు. అక్కడ యాక్సిడెంట్ అయింది. మేము 4 ఇంట్లో ఆ కార్లోనే ఉన్నాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ని గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఫ్రెండ్ కనుక మీతో ఉంటే మీరు ఆ ఫ్రెండ్తో ఒక 10 minutes స్పెండ్ చేస్తే చాలు, రోజంతా 100% హ్యాపీగా ఉంటారు. ఆ ఫ్రెండే లిపి గేమ్ యాప్. లిపి గేమ్ యాప్ మహాభారతం మీకు అర్థమయ్యేలాగా, చిన్నపిల్లలకు కూడా నచ్చేలాగా కథల రూపంలో మీకు అందిస్తుంది. మహాభారతం అనేది కేవలం గ్రంథం మాత్రమే కాదు, హౌ టు లివ్ అండ్ సక్సీడ్ గైడ్ లాగా పనిచేస్తుంది. జీవితంలో ఓడిపోయి మళ్ళీ పైకి లేవడానికి మహాభారతం అంత గొప్ప మోటివేషనే లేదు. సక్సెస్ సాధించాలన్నా, పరిణితి చెందాలన్నా యువర్ గో టు ఆప్షన్ లిపి గేమ్. లిపి గేమ్ యాప్ మన భారతీయత, మన మహాభారతం. హాయ్, హలో, వెల్కమ్ టు మై షో హాల్సియాన్ ప్రెజెంట్స్ రియల్ టాక్ విత్ విక్రమ్. అండ్ ఈరోజు మీకు మాకు మనందరికీ ఎంతో ఇష్టమైన యాక్ట్రెస్ కన్నా ముఖ్యంగా చాలా మంచి హ్యూమన్ బీయింగ్. 24 hours 365 days ఎప్పుడు మంచి నవ్వుతో అందరినీ పలకరించే మనందరికీ ఇష్టమైన హరిత గారు. నాకు మాత్రం మా హరితక్క. సో హరితక్కతో ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆవిడ మనసులో మాటలు తెలుసుకుందాం. హాయ్ అక్క, నమస్తే. నమస్తే, హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఆనందంలో ఉన్నాను అనమాట. అంటే మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం, అంటే క్యాజువల్గా ఎన్నోసార్లు కలుస్తాం, బయట తిరుగుతుంటాం, టూర్స్కి వెళ్తుంటాం, ట్రిప్స్కి వెళ్తుంటాం. బట్ ఇలా కూర్చొని కొంచెం అందుకే ప్రొఫెషనల్గా కాకుండా చాలా మీ తమ్ముళ్ళనే చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను. తమ్ముడు ఎక్కడున్నా తమ్ముడే. అది ఇంటర్వ్యూ, టూర్, ఫంక్షన్, పార్టీ, నో మ్యాటర్. అంతే అంతే. అందరు తెలిసిందాక మీ గురించి, మీరు చాలా సీనియర్ యాక్టర్స్ కాబట్టి మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు, మీ గురించి అందరు తెలుసు. బట్ మన ప్రేక్షకుల కోసం అసలు మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, అంటే మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు? జస్ట్ ఫస్ట్ మీకు ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మంచి ఒక థాట్తో ఏం చేసినా మా బ్రదర్ స్పెషల్ అంతే.
ఏం చేసినా కూడా ఒక స్పెషల్, ఒక యూనిక్గా ఆలోచిస్తూ, యాక్టివ్గా ఉంటూ, ఎప్పుడు పక్కన వాళ్ళని యాక్టివ్గా ఉంచుతూ, సో అది ఆ పాజిటివ్ వైబ్, ఆ కైండ్నెస్ ఎప్పుడు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అది మాత్రం నేను ఇంటర్వ్యూలో చెప్పాను. పాజిటివ్ వైబ్ మాత్రం 100%. కెమెరా ముందు చెప్తాను, మీ ముందు చెప్తాను, మీ వెనక కూడా చెప్తాను. మిమ్మల్ని చూసి నేర్చుకున్నామంట. అంటే 24 hours 365 days ఫేస్ వాళ్ళ స్మైల్ ఎలా మెయింటైన్ చేస్తే అది కూడా నేను అడుగుతాను క్వశ్చన్. సో ఆ పాజిటివ్ వైబ్స్ మాత్రం మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను అనమాట. ఏదైనా సరే నవ్వుతూ తీసుకోవడం. సో పుట్టింది ఆంధ్రాలోనే. తర్వాత చిన్నప్పుడు అన్నయ్యకి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. కాలేజ్ అంటే 10th అయ్యాక కాలేజ్కి రాగానే చాలా బాగుంటాడు కదా అన్నయ్య, చాలా స్మార్ట్, హ్యాండ్సమ్, అందగాడు అనమాట. చాలా మంది గర్ల్స్ పాడేవాళ్ళు అందుకే అప్పట్లో. సో అన్నకి ఇష్టం అని చెప్పి కాలేజ్ నుంచి అన్న అలా చెన్నై వచ్చేసారు. తర్వాత అన్న కోసం మేమంతా షిఫ్ట్ అయిపోయాం స్కూల్ చదువుతూ ఉండగానే. ఒక్కడనే అంటే పిల్లలు అలా వదలలేం కదా, సో అందరం ఒక చోట ఉంటే బాగుంటుంది. ఆ రోజుల్లో బాండింగ్ అసలు ఇప్పుడంటే ఒక్కరే రావడం అనేది చాలా కామన్. మనకు అలా కాదు, ఎక్కడికి వెళ్ళినా కుటుంబంతో సహా వెళ్ళడమే. సో అలా షిఫ్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టడీస్, చెల్లి స్కూలింగ్ అంతా అయిపోయింది. డాన్స్ క్లాసులు జాయిన్ అయ్యాం, క్లాసికల్. సూపర్. సో చెన్నై వెళ్ళిన తర్వాత పాట నేర్చుకోవడము, భరతనాట్యం నేర్చుకోవడం, కూచిపూడి నేర్చుకోవడం. కూచిపూడి చిన్నప్పటి నుంచి ఆంధ్రాలో కూడా ప్రాక్టీస్ గురువు గారు వచ్చి నేర్పించేవాళ్ళు. సో అమ్మకి చాలా ఇష్టం లలిత కళలు అంటే, అమ్మకి బేసిక్గా ఇష్టం. సో అమ్మ ఇష్టమే మా అందరికి అలా ఇదై ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అంటే ఆర్ట్ మీ మదర్తోనే స్టార్ట్ అయింది. సో మీ మదర్ నుంచి అయితే వచ్చిందన్నమాట డెఫినెట్గా. అమ్మకి చాలా ఇష్టం కళలన్నీ నేర్చుకోవాలి అని. సో అలాగా భరతనాట్యం, కూచిపూడి తర్వాత అలా అలా నేర్చుకున్నాం. కొంచెం అటు మేము వెళ్ళేసరికి చెన్నై, మేము అటు జస్ట్ అంటే చిన్న చైల్డ్ యాక్టర్స్ కాదు, అలా 10-13 years లో. సో అలా ఉండి అలా కాదని అంత అయిన తర్వాత ఒక 15 అయిన తర్వాత అప్పటికి బాగున్నారు పిల్లలు, వీళ్ళు కూడా ట్రై చేయొచ్చు అని చెప్తారు కదా. సో అలా ట్రై చేయాలిగా, బాగుంటుంది అంటే ట్రై చేస్తూ సన్నగా అంటే హైట్ పెరగాలని అంటే పాప కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది. ఆ ఏజ్లో బేసిక్గా మనం పెద్ద హైట్ కాదు కానీ అంత ఆ ఏజ్లో 14-15లో ఇంకా అసలేమీ మెచ్యూరిటీ లెవెల్స్ ఏమి కనిపించవు ఫేస్లో కూడా. సో అలా కాదని ఇంకా ఒక రాడ్ వేసి దానికి ఎలాడి రోజు మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేయడము. సో నేలాడడం, అది పట్టుకుని ఏలాడితే హైట్ పెరుగుతారట. ఏం పెరుగుతారు, స్కిన్ ప్యాక్. ఆ కింద స్టూల్ తీసేసేవాళ్ళు, పట్టుకుని ఏలాడాలి హైట్ అవడానికి. సో స్కిప్పింగ్, యాబ్స్ ఒక్కటి కాదు. మార్నింగ్ 5:30 అలా స్టార్ట్ అయితే ఇంకా అసలు అలా వెళ్తూ ఉండేది ఒక స్టేజ్ వరకు. తర్వాత కొంచెం మేము మళ్ళీ డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యాం. వెస్ట్రన్ ఫోక్లో కళా మాస్టర్ క్లాస్, కళాస్ కళాలయ నడిగర్ సంఘం, అక్కడ వెళ్ళేవాళ్ళం. 7:30 క్లాస్, 7:30 to 10 నాన్ స్టాప్ ఇంకా ప్రాక్టీస్ డాన్స్. సో అది చేసేవాళ్ళం. మార్నింగ్ 5 to 6 ఆనంద్ మాస్టర్, భానుప్రియ గారి గురువు గారు అనమాట. ఆయన వచ్చి మాకు కూచిపూడి నేర్పేవారు 5 గంటల నుంచి 6 గంటల వరకు. 45 minutes నాన్ స్టాప్గా చేస్తూనే ఉండాలి. ఒక 2 minutes గ్యాప్ ఇచ్చి లాస్ట్ 15 minutes ఫోక్, మన జానపదం. సో అలా ఫోక్ ప్రాక్టీస్ అయిపోయాక గురువుగారు అస్సలు బ్రేక్ ఆయన చాలా అంటే ఏమీ మాట్లాడరు, విద్య మాత్రమే నేర్పుతారనమాట. ఇంకా అసలు మనం టైర్డ్ అయిపోయినా కూడా ఉండదు ఆయన అంటే ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అవుతుంది. సో రిలాక్స్, చాలా స్ట్రిక్ట్, రిలాక్స్ అవ్వకూడదు ఇంకా అంతే. మనం టైర్డ్ అయినా కూడా మనకే ముందే భయం కదా, వచ్చి ఊరు బిగబట్టి చేసేసి వెళ్ళగానే డబాల్ని పడిపోయేవాళ్ళం. 6:15 6:10 కల్లా మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ డాన్స్ క్లాస్కి వెళ్ళేవాళ్ళం. డాన్స్ క్లాస్ నుంచి వచ్చి మళ్ళీ జిమ్కి వెళ్ళేవాళ్ళం. అసలు సో ఇలా జరుగుతూ అలా అలా సినిమాల్లో చేసి ఆ తర్వాత సీరియల్స్కి వచ్చి ఈరోజు ఇలా మీ ముందుకి. సూపర్. సో అందుకే పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఉండాలన్నమాట ప్రతి ఒక్కరికి. డెఫినెట్గా మామూలుగా ఈ రోజుల్లో చదువు
ఏంటి ఆటలు ఏంటి పాటలు ఏంటి అనే దగ్గర నుంచి నిజంగా మీ మదర్కి ఇష్టం ఉంది కాబట్టి ఏదైనా నేర్చుకునేప్పుడు అది ఏదైనా సరే వంట చేసినా కూడా పర్ఫెక్ట్గా చెయ్యాలి. అవును, ఆషామాషిగా చేస్తే దెబ్బలు పడతాయి. అంతే, దెబ్బలు పడతాయి. సూపర్. అంతే. సో అక్కడి నుంచి జర్నీ, మీ ఫస్ట్ యాక్ట్ చేసిన కెమెరా ముందు ఫేస్ చేసిన ప్రాజెక్ట్ ఏంటక్క? సో కెమెరా ముందు ఫస్ట్ చేశాను అంటే డబ్బు బలి జబ్బు. ఓ, డబ్బు బలి జబ్బు హీరోయిన్గా చేశారు. అవును. ఫస్ట్ తమిళ్ చేశాను. ఓ, వాల్కై చక్రం. వాల్కై చక్రం తమిళ్లో మూవీ. సత్యరాజ్ గారు. ఓ, సత్యరాజ్ గారు. నేను ఒక ట్రైబల్ గర్ల్ అనమాట. ఓ, నైస్. సో ఫస్ట్ అంతే. ఇంకా తర్వాత డాన్స్ మనకు బాగా ఇష్టం కదా, అలా తర్వాత ఇంకా ఇది డబ్బు బల్లె జబ్బు, చిన్నరాయుడు, కలగండి రావడంతోనే ఒక 2-3 సినిమాలు వచ్చినాయి వెంటనే. చిన్నరాయుడు వచ్చింది, ప్రెసిడెంట్ గారు పెళ్ళాము, దొంగ పోలీస్, మోహన్ బాబు గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. సో అలా అబ్బో అసలు అంటే అసలు అదొక అదృష్టమో ఏమనుకోవాలి తెలియదు. ఇప్పటి వాళ్ళకి అలాంటి క్యారెక్టర్స్ దొరకట్లేదు. అది అదృష్టం కదక్క, కష్టమే. మీరు చిన్నప్పటి నుంచి ఆ డాన్స్ యోగా చేసి అవన్నీ చేసి రాడ్లు పట్టుకొని సో డెఫినెట్గా అది కష్టంతోనే వస్తుంది. ఇది సో అలా చేస్తూ ఉన్నాను. తర్వాత సిస్టర్ క్యారెక్టర్సే పడే మళ్ళీ మన ఇండస్ట్రీలో. ఏంటంటే నాకు అసలు నాలెడ్జ్ మనకి నిల్లు. అవును. కాకపోతే అంటారు కదా, చెల్లెలు క్యారెక్టర్స్ చేస్తే చెల్లెలుగానే చూస్తారు, ఇంకా అలాగే వస్తాయి అని. తర్వాత నేను చేస్తూ ఉండగానే మళ్ళీ చెల్లి కూడా స్టార్ట్ అయిపోయింది. సో స్టార్ట్ అవుతున్నప్పుడు నాకు తమిళ్ టీవీ సీరియల్ వచ్చింది. స్పెషల్ క్యారెక్టర్ అది. ఆల్రెడీ నందవనం అని ఒక సీరియల్, హిట్ సీరియల్. అందులో ఒక ట్రాక్, దానికి మంచి మంచి స్టార్స్ అడుగుతా ఉన్నారు, ఖుష్బు గారిని వాళ్ళందరిని అడిగారు. అప్పుడు వాళ్ళందరూ కుదరక చేయలేదు. ఆ క్యారెక్టర్ న్యూ ఫేస్ అయితే బాగుంటుంది, ఇంకా ఒకటి చేస్తే పాపులర్ ఫేస్ చేయాలి లేదా న్యూ ఫేస్ చేయాలి. అలానే ఒక క్యారెక్టర్ వచ్చింది, నో మేకప్ నథింగ్ అనమాట. వెళ్ళి పర్ఫామ్ చేస్తే అది అసలు ఒక రేంజ్లో పేరు వచ్చింది. అంటే చాలా వావ్ బాగుందని. అప్పటికే ఇంకా మనకి ఏదో ఇది మనకి రైట్ ప్లేస్ లో ఉంది. అక్కడ సినిమాలు దున్నుతున్నారు, టీవీ ఇండస్ట్రీ. అప్పుడు మంచి మంచి హీరోయిన్ అంటే ఉంది టీవీలో, ఫుల్ డామినేటింగ్ గా అందరి క్యారెక్టర్స్ కి కనెక్టివిటీ. ఏం చేసినా వీళ్ళే, ఏడ్చినా వీళ్ళే, కొట్టినా వీళ్ళే, తిట్టినా వీళ్ళే, పడినా వీళ్ళే, బాధపడినా వీళ్ళే. అంతే. సో ఇలా ఉంటుంది, బాగుంది. ఏదో సెంటర్ గా ఉన్నాం మనం. ఇంకోటి మనం ఏ ఫీల్డ్ ఉన్నా సరే అక్కడ టాప్ గా ఉండాలి. సో మీరు టీవీ ఇండస్ట్రీలో ఇప్పటికీ క్వీనే, టాప్. సో అలా వచ్చి చేస్తూ అలా సీరియల్స్ చేశాను. పెళ్లి సందడి రాఘవేంద్రరావు గారు అయితే నన్ను టీవీ అనే పిలుస్తారు. టీవీ అని. అప్పుడు టీవీ అంటే ఇంకా చెల్లిని జాంపాండు అంటారు, నన్ను టీవీ అంటారు అనమాట. సో అలా అంతమంది బ్లెస్సింగ్స్ తో అలా టీవీలో అనుకున్న క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ ఇప్పుడు దాకా స్టార్ట్ అయింది. అక్క ఎప్పుడైనా మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యారా నిజంగా? అంటే అయ్యో సినిమాలు నాకు మంచి రావట్లేదే, అనవసరంగా చెల్లి క్యారెక్టర్ చేశాను అలా? అసలు అలా ఫీలింగ్ లేదంటే అప్పుడు నాకేం తెలీదు. ఓకే. అసలు 15-16లో మనకి తెలియదు, ఏముండదు కదా. అది కూడా అమ్మాయి చెప్తే అది చేయడమే, ఇంకా అంతే తప్పితే ఇదేంటి అది క్వశ్చన్ చేసే అలవాటు మనకి ఇప్పటివరకు రాలేదు. అలా వచ్చినప్పుడు ఏం లేదు, రావడమే అంటే అదృష్టం. అంటే ఎంతమంది ఉన్నారు కదా. సమ్మ ఎప్పుడు ఏం చెప్తారంటే, నువ్వు తప్పుకుంటే వెనక లక్షల మంది ఉంటారు. అవును, కరెక్ట్. నీకొద్దు అనుకుంటే అది అక్కడతో ఆగిపోదు కదా. సో వచ్చిన దాన్ని అదృష్టంగా భావించి చేయాలి తప్పితే. చాలా మంచి మాట. వెనకాల రోజుకి అప్పుడు మాట్లాడిన సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, కాకినాడ నుంచి. సర్కార్లో రోజుకి 1000 మంది దిగుతున్నారు యాక్టర్స్ అవ్వాలని. అందులో మనం ఒకరికి అదృష్టం వస్తుందంటే అదే అని రిగ్రెట్ ఫీల్ ఏం అవ్వలేదు. బట్ నేను సిల్వర్ స్క్రీన్ పైన మంచి, అంటే నాకు మాధురి దీక్షిత్ గారు వీళ్ళందరూ చాలా ఇష్టం. ఆవిడ సినిమాలు చూసి సాంగ్స్ అన్ని వీడియో క్యాసెట్స్ వేసుకొని చాలా చూస్తూ ఉండేదాన్ని. ఆహా, మనం కూడా ఎప్పుడన్నా ఇలా ఒక మంచిగా బాగా డాన్స్ చేయాలి అని ఒక కోరిక తప్పితే, ఆ టైంలో మన మెచ్యూరిటీకి, మన ఫేస్కి, మన అందానికి వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. మీరు టీవీ మాధురి దీక్షిత్ మీరు. అవునా? 100%. సో అప్పట్లో మేము ఎంటర్ అవడం, అప్పుడు బాంబే హీరోయిన్స్ ఎంట్రీ. సో వాళ్ళ గ్లామర్ ముందు మన గ్లామర్
అంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, అందంగా ఉంటారు. సినిమాకి భాష లేదు. సూపర్. అంతే. సో వచ్చారు కాబట్టి అక్కడ అంత గ్లామర్గా చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉంటారు, హైట్గా ఉంటారు. మనమేమో అందుకని చాలా అందంగా ఉంటారు మీరు. అసలు ఇప్పుడు చాలా మంది మీ మొహం ముందు చెప్పడం కాదు కానీ చాలా మంది అంటారు అనమాట, హరిత గారు ఎంత బాగా రెడీ అవుతారండి, ఎంత నీట్గా ఉంటారు అసలు. మీరు రెడీ అవ్వడం కానీ ఫస్ట్ మీ కలైన మొహం చాలా అందరూ పొగుడతారు చాలా మంది. అక్కడ ఇప్పుడు భాష గురించి వచ్చింది కాబట్టి చాలా క్యాజువల్ క్వశ్చన్స్ అనమాట. ఏది మన వైరల్ ఇంటర్వ్యూ అంతే. ఇప్పుడు మన టీవీ ఇండస్ట్రీకి మీరు క్వీన్ ఆఫ్ టీవీ ఇండస్ట్రీగా ఉన్నారు ఆబ్వియస్గా. సో బెంగళూరు అమ్మాయిలు వస్తున్నారు, కొంతమంది ఆర్టిస్టులు బాధపడుతున్నారు అనమాట, బెంగళూరు వాళ్ళు రావడం వల్ల మనకి ఛాన్సులు రావట్లేదని. దాన్ని మీరు సమర్థిస్తారా లేదా దానికి ఏమైనా ఒక ఆన్సర్ చెప్తారా? నో సమర్థన, నో ఆన్సర్. ఒక్కటే ఏంటంటే నేను చెప్పినట్టు ఒక ఆర్టిస్ట్ భాష లేదు. సూపర్ మాట అది. అంతే. ఇది అదృష్టం ప్లస్ టాలెంట్. అంటే ఒక అదృష్టం, ఎవరి అదృష్టం టాలెంట్ అంటే అందరికీ టాలెంట్ ఉంటుంది. రాధిక గారు ఏదో మనకి అప్పుడో సితారా అని, ఆంధ్రజ్యోతి అని పెద్ద పెద్ద వచ్చాయి సినిమా పేపర్లో ఇంటర్వ్యూలు, శివరంజని. సో అందులో ఆవిడ చెప్పేది ఏంటంటే అందరికీ టాలెంట్ ఉంటుంది, దానికి కొంచెం అదృష్టం తోడైతే అవకాశాలు వస్తాయి అలా అంటారు. బట్ మన చెప్పినప్పుడు అందరం టాలెంటెడ్, ఒకళ్ళు మించిన ఒకళ్ళు పర్ఫార్మెన్స్, ఒకరికి మించి ఒకరు అందంగా ఉంటారు. బట్ అవకాశాలు అనేది ఇంకా అందరూ కలిపి తీసుకుని సపోర్ట్ చేయడం అనేది ఒకటి. ఆ టైంకి మనకు వచ్చినప్పుడు మనం దానికి ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము అంతే. సో మీరు హ్యాపీ ఎందుకంటే ఆంధ్రాలో పుట్టి మరి మీరు తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి మీరు హీరోయిన్గా చేశారు. తమిళ్లోనే ఎక్కువ వర్క్ చేశాను. మరి 80% అక్కడ చేశాను. 80% సీరియల్స్ నేను. అయ్యో. దూరదర్శన్, సన్ టీవీ, విజయ్ టీవీ, రాజ్ టీవీ, అన్ని టీవీల్లోనూ ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కసారి 2 సీరియల్స్ వచ్చాయి. నాకు ఇప్పుడు అదే ఆలోచిస్తే ఇప్పుడు 2-3 సీరియల్స్ చేస్తే మన అమ్మో డేట్లు, అయ్యో మీకు డేట్లు ఎలా ఉంటాయని అడుగుతున్నారు. ఇప్పుడు హీరోయిన్గా ఉండి ప్రతి సీన్లోనూ మనమే ఉంటూ 5 సీరియల్స్ చేసేదాన్ని. ఎలా డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళు, అది ఓకే, డే అండ్ నైట్ చేసేవాళ్ళం. మేనేజర్ ఉండేవాళ్ళు ఎవరు ఉండరు, అమ్మ నేనే. చెల్లిని అమ్మ చూసుకుంటాండి, అమ్మతో మాట్లాడి వచ్చటం అంతే. మనమే కాస్ట్యూమ్స్ మనవే, అప్పటి నుంచి అన్నీ మనవే. అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవడము. ఇప్పుడు కంపెనీస్ కూడా అడ్జస్ట్ చేసుకునేవి, ఇక్కడ ఒక హాఫ్ డే చేసేసి మీరు అది చేసుకుని మళ్ళీ రండి. సో అలా ఒకే కంపెనీలో 2 సీరియల్స్ చేసేదాన్ని, వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళే డేట్స్ చూసుకునేవాళ్ళు. సో అంతా అక్కడ చేశాను. కన్నడ చేశాను, మలయాళం చేశాను, ఒరియా చేశాను. సో ఇంకా భాష అంతే. అక్కడ టాలెంట్ ని ఆహ్వానించారు, ఏ భాష ఏంటి లేదు. గ్రేట్, సూపర్. అదే చాలా మందికి ఇది మంచి ఇప్పుడు హాట్ టాపిక్ క్వశ్చన్ అనమాట ఇది యాక్చువల్గా. చాలా ఇయర్స్ గా అది రన్నింగ్ లో ఉంది యాక్చువల్గా. బట్ మీరు మంచి మాట చెప్పారు. భాష లేదు, టాలెంట్ కి భాష లేదు, భావానికి భాష లేదు. ఓహో సూపర్ అక్క. మీరు చాలా ఇప్పుడు దాకా మీ జర్నీలో, మీ లైఫ్లో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్, అసలు మీకు చాలా ఆనందం కలిగించిన మూమెంట్ ఒకటి షేర్ చేయండి మనకు. చాలా ఆనందం అంటే నాకు 20 నాకు ఎప్పుడు కొంచెం ఇప్పుడు ఉండాల్సిన మెచ్యూరిటీ నాకు ఉండదు. కొంచెం 10 years బ్యాక్ ఎప్పుడైతే ఉండాలో అది ఇప్పుడు ఉంటుంది. ఎప్పుడు మనం 10 ఏళ్ళు వెనక రన్నింగ్లో బ్యాక్లో ఉంటాం అనమాట. అయ్యో అప్పుడు అలాగా ఉంటుంది. కాబట్టి ఒకటి చాలా ఇయర్స్ నేను అంటే ఎక్కడ చెడ్డ పేరు రాకూడదు, అమ్మకి మంచి పేరు రావాలి, ఏమన్నా మేమేం చేసినా వెంటనే అమ్మకి వెళ్తుంది. సో అది భయం ఉండేది. మీరు ఇప్పుడు డైరెక్టర్ అనుకోండి, ఏది చెప్తే అది ఇంకా అంతే ఇక్కడే ఉంటుంది ఫోకస్ మొత్తం. ఆ మూమెంట్ నేను ఎంజాయ్ చేస్తున్నానా లేదా అనే నాలెడ్జ్ కూడా నాకు ఉండదు. మీరు చెప్తే ఓకే ఇలా చెప్పారు, ఇలా చేయాలి, ఇక్కడ నడవాలి, ఇంతే తప్పితే దీనికి మించి ఉండేది కాదు. బట్ నేను ఒక యాక్టర్గా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది మాత్రం ఫస్ట్ టైం జీ తెలుగు కుటుంబం అవార్డ్స్. సో 2011 అప్పుడే నేను అత్తగా సెకండ్ ఇన్నింగ్స్ 2008 వరకు హీరోయిన్.
9, 10 పాప పుట్టింది. ఓకే. సో మంచిగా అప్పుడు రిలాక్స్ అయ్యాను నేను. 2 years గ్యాప్ అప్పుడు తీసుకున్న 2-3 years. అప్పట్లో కొంచెం మంచిగా అసలు అప్పుడే కదా కూర్చుని ఖాళీగా ఉన్నానంటే అలాగే చక్కగా బాడీ మంచి సాలిడ్గా తయారయ్యాను. సో అప్పుడు మన యాటా సార్, యాటా సత్యనారాయణ గారు, నవీన, సో ఇలా చేస్తున్నాము అన్నారు. మనకి నాకేంటంటే మళ్ళీ సన్నబడి నేను చెన్నై వెళ్తే మళ్ళీ హీరోయిన్. అవును, 2011 కదా. సో మళ్ళీ హీరోయిన్ అవుతాను. బట్ ఏంటంటే లేదమ్మా స్టోరీ చెప్తాను అన్నారు సార్. సరే వచ్చారు, వచ్చి చెప్పి ఇలా స్టోరీ ఇది ఏంటి అంటే క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే మీరు మా హీరో అమ్మా అన్నారు. సూపర్. ఇంకా నెక్స్ట్ ఎవరైనా మాట్లాడతారు హీరోయిన్ కంటే హీరో మీరే మా సీరియల్కి హీరో అన్నారు. అంతే. నేను అసలు మనకి యాక్టింగ్ అంటే పిచ్చి, అంటే ఏదేదో చేసేయాలని ఒక తపన. హీరో అన్నారు. ఇప్పటివరకు హీరోయిన్ గానే కదా చేసాము, హీరో అంటే ఎలా ఉంటుంది. సో అలా కనెక్ట్ అయ్యారనమాట. అలాగే చెప్పినట్టే మాట కరెక్ట్గా ఏ సీన్లోనూ ఎక్కడ తగ్గించలేదు. ఆ లెవెల్ అలాగుంది. ఇంకా జీ తెలుగు ఎంట్రీస్, తర్వాత ప్రోమో చేశారు. ప్రోమో చేసింది ఫస్ట్ పెద్ద పెద్ద యాక్టర్స్, అంటే మనం అసలు వాళ్ళ పక్కన నుంచోడానికి కూడా తగం. వాణిశ్రీ గారు, జయచిత్ర గారు, అందరూ, సూర్యకాంతం, వాళ్ళందరివి ఒక్కొక్క క్లిప్ వేస్తారు. అత్త 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 అత్త, ఇప్పుడు వస్తుంది ఒక అత్త అని మనల్ని ఎంట్రీ చేశారు. ఇంకా అసలు ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. చూసాక ఇంకా అసలు సరెండర్ అయిపోయాను నేను జీ తెలుగుకి. సార్ అంటే అంతే, ఇంకా అంతే. అది నాకు హ్యాపీయెస్ట్. అంటే ఒక యాక్టర్గా అమ్మో ఇంతకాలం పట్టింది అంటే అసలు ఇంతకాలానికి అంటే ఒక అదృష్టం వచ్చింది కదా. మీరు పడ్డ కష్టానికి డెఫినెట్గా ఇది ఆ రియల్ ఒక యాక్టర్కి అంటే ఒక అమ్మయ్య ఇప్పటికీ మనం రైట్ ప్లేస్లో ఉన్నాము అనే ఒక ఇది. తర్వాత కుటుంబం అవార్డ్స్కి రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు, లెజెండరీ డైరెక్టర్స్ వాళ్ళు. అసలు వాళ్ళిద్దరితో నేను విడిగా చెల్లి సినిమాలు చేస్తే నేను వెళ్ళాను ఫంక్షన్స్లో. పెళ్లి సందరి ఫంక్షన్ చెల్లి ఒరే రిక్షా చేసింది, చెల్లి కూడా ఇద్దరితో చేసింది. అదృష్టం తనకి మంచి బీభత్సం. ఒరే రిక్షా దాసరి సార్, చాలా సినిమాలో పెళ్లి సందరి రాఘవేంద్రరావు గారు, వీళ్ళిద్దరు గురువుల మధ్యలో నాకు అసలు అవార్డు ఇస్తుంటే ఎన్ని అవార్డ్స్ వచ్చినాయంటే ఉత్తమ అత్త, ఉత్తమ తల్లి, ఉత్తమ ఇంటి పెద్ద, అన్ని అవార్డ్స్కి అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే పెద్ద ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అప్పట్లో మనకి చాలా అంతకంటే నాకు గొప్పగా అనిపించింది అనమాట. సో అప్పటి నుంచి అంతే జీవితాంతం జీ తెలుగుకి అలా నేను తీర్చుకోలేను రుణం. అది అంతేనా? సూపర్. జీ తెలుగు కూడా అదృష్టం చేసుకున్నాను చెప్పాలంటే. మీరు ఇంత చెప్తున్నారు డెఫినెట్గా అస్సలు. అంటే ఒక ఆర్టిస్ట్ ఇంతకంటే అది అంటే టీవీ అనగానే ఒక టీవీ యాక్టర్స్ అలానే ఒక స్టేజ్ నుంచి ఇప్పుడు జీ తెలుగు కానీ స్టార్ మా కానీ వచ్చి యాక్టర్స్ని అలా లేపు నుంచో పెట్టాయి అంతే. తర్వాత స్టార్ మా మంచి క్యారెక్టర్ కుంకుమ పువ్వు. సో కుంకుమ పువ్వు నవరసాలు పండించగలిగిన ఒక క్యారెక్టర్. అది ఒకటే ఒక అలా ఉండదు ఇంకా అసలు ఒకటి కాదనమాట, మొత్తం మోల్డ్ అయిపోయి ఎమోషన్స్ నవరసాలు ఉండే ఒక క్యారెక్టర్ దొరకటం చాలా చాలా గ్రేట్. అయితే ఒక స్టార్ మా పరివార్ అవార్డ్స్లో మన మెగాస్టార్ ఆయన చేతుల మీదుగా నాకు అవార్డు ఇవ్వడం, ఇంకేం కావాలనిపిస్తుంది. నేను సినిమాలో ఉన్నానా టీవీలో ఏం లేదు, ఇండస్ట్రీలో ఉండడమే అదృష్టం అంతే. నిజంగా అసలు అంతే. సో ఇలా అదృష్టాలు ఇచ్చి నన్ను ఒక 2 ఛానల్స్ బాగా సపోర్ట్ చేసి ఒకే టైంలో 3 సీరియల్స్ చేశాను. ప్రేక్షకులు మిమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు డెఫినెట్గా. సో లవ్ అంటే మనం ఇప్పుడు మీరు ఎలా ఇప్పుడు మనం కలుస్తున్నాము, మీ ప్రేమ నాకు తెలుస్తుంది. అలా వాళ్ళు అలాగే ఎక్కడ కొత్తగా చూసినా చేయబట్టుకొని లాగే మా బాగున్నా. మనం ఏమనుకుంటామో సడన్గా మనం ఎక్కడన్నా వీళ్ళ ఫేస్ అయినా నేను మర్చిపోయాను, మన చుట్టాలా మన ఫ్రెండ్సా అని చూస్తే మీ సీరియల్స్ చూస్తాను తర్వాత చెప్తారు కదా, ఓ థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. అప్పుడు అంతే ఎలా ఉన్నావమ్మా బాగున్నావా అంటే ఏమనుకుంటాం, పరిచయం మనకి మిస్ అయ్యామా వీళ్ళని గుర్తురాట్లేదా ఫంక్షన్ అంటే మనకు ఒక్కోసారి
ఇక్కడ కలిస్తే ఈ గ్రూప్ అంతా గుర్తుంటుంది, వేరే చోట కలిస్తే మనం అవును ఆ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అవును. ఆ కన్ఫ్యూజన్లో నుంచి బయటకు వచ్చేలేపు సీరియల్స్ చూస్తాం, బాగుంటావు మనం చలిబలి ఉంటావు తల్లి అది అమ్మ. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. అక్క మీ హస్బెండ్ గురించి, మీ ఫ్యామిలీ గురించి హస్బెండ్ గురించి నేను చెప్పి జాకీ గారు, అత్తగారిది కాకినాడ. ఓ సూపర్. జాకీ గారు మా ఊరి దగ్గర, రాజమండ్రి దగ్గర, మొత్తం ఈస్ట్. సూపర్. అవును. సో ముగ్గురు బ్రదర్స్ వాళ్ళు, బావగారు, మధ్యలో జాకీ గారు, తర్వాత మా మరిది గారు. నైస్. సో వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు, ఫ్యామిలీ మొత్తం అక్కడే. జాకీ గారు మాత్రమే హారతి గారి కోసం వచ్చేసి ఉంటారు. సో అలా ఆయన ఇండస్ట్రీకి ఇంట్రెస్ట్ రావడం, ఆయన వచ్చేసారు. ఫస్ట్ కెమెరా డిపార్ట్మెంట్ నుంచి యాక్టింగ్ టెక్నీషియన్ అవుదాని వచ్చారు. అవును. తర్వాత యాక్టర్ని సత్యారెడ్డి గారు యాక్టర్ని చేసేసారు. ఓ నైస్. పిల్లలు, ఇద్దరు పిల్లలు, మా పిల్లలు రాకింగ్ కిడ్స్. రాకింగ్ బాబు పాప. సో బాబు BBA ఫైనల్ ఇయర్, పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఇద్దరు చాలా, బాబు మరీ క్వైట్, సంస్కృతి కొంచెం నాలాగా సంస్కృతి. ఇంకోటి చెప్పాలి, నేను ఇలా మాట్లాడేదాన్ని కాదు. వెళ్ళామా, చెప్పింది చేసామా, మళ్ళీ వచ్చాం. షార్ట్ గ్యాప్లో టచ్అప్ చేసుకున్నామా, మళ్ళీ హెయిర్ స్టైల్ చేసుకున్నామా. ఇది తప్పితే నాకు ఫ్రెండ్షిప్ చేయడమో రాదు, అలా మాట్లాడడం, నలుగురితో కూర్చొని మాట్లాడడం కూడా రాదు. ఈ కలవారి కోడల నుంచే మన గ్యాంగ్ నన్ను బాగా మోటివేట్ చేసి తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి వాళ్ళే బాధ్యత తీసుకొని పికప్ డ్రాప్ అంత బాధ్యత. సో అలా నేను అదే ఒకవేళ కలవారి కోడళ్ళు నేను చేసి ఉండకపోతే సో నా లైఫ్ చేంజ్ అయ్యేది కాదు. అంటే యాక్టర్గా ఉండేదాన్ని ఎక్కడైనా. ఇది మనకు తెలిసిన ఒకే ఒక వృత్తి, ఇది తప్పదు, చేస్తాం. కానీ ఇప్పుడున్న హరిత ఒక అంటే అందరితో సరదాగా తిరగడము, చూడడము, ఇంతమంది మనల్ని అభిమానిస్తున్నారు, మనం అంటే ఇంత ఇష్టపడుతున్నారు అంటే ఫస్ట్ చెప్పాల్సింది నవీన, శ్రీవాణి, శాండ్రా అండ్ చెంచు మల్లిక. సో తనకి రీసెంట్గా పెళ్ళి. సో చాలా సంతోషం నాకు కూడా. అలా వాళ్ళే తీసుకొచ్చి అలా బయటికి రెస్టారెంట్కి తీసుకెళ్ళి తినడము. శాండ్రా ఫస్ట్ ట్రీట్ వాళ్ళ ఇంట్లో తన బర్త్డేకి, తర్వాత మనం ఫంక్షన్స్కి బాబాయ్ గారి, పెదనాన్నగారి బర్త్డేకి రావడం, నాన్నగారి బర్త్డే, అలా అలా మీరు ఎక్కడున్నా ఇంకా వెళ్తే ఫస్ట్ ఫోన్ కాల్ నేను హరితకే ఫోన్ చేస్తాను, ఫంక్షన్ ఉంది అంటే ఫస్ట్ చేస్తారు. మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనుషులు అయిన వాళ్ళు మంచివాళ్ళు, మనిషి అంటేనే మంచివాడు, సూపర్ మాట, అంతే. ఇంకా అందులో ఉండవు. కానీ మన క్యారెక్టర్స్ ఉంటాయి కదా, మన థాట్స్, క్యారెక్టర్స్, అవి అందులో కూడా వీళ్ళు గొప్పవాళ్ళే. అమ్మో, భార్యాభర్తలు ఇద్దరు అంటే ఇద్దరికి అలా కలవడం అనేది చాలా గొప్ప విషయం. మీరు కానీ శ్రీవాణి కానీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఎంత కష్టమైనా సరే వదలరు అసలు. ఒక్కరే తీసుకెళ్తే మనల్ని హ్యాపీగా ఉంచడం కోసమే వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. మీరు మాట్లాడను మేము చాలా ఆనందంగా ఐఎమ్ బ్లెస్డ్. అయ్యో థ్యాంక్ యూ. శ్రీవాణికి రీసెంట్గా యాక్సిడెంట్ అవ్వగానే మీరు ఫస్ట్ హాస్పిటల్కి వచ్చి మీరే ఫస్ట్ తినిపించారు. సో ఇప్పుడు మీకు ఇష్టమైన వంట శ్రీవాణి స్వయంగా చేసి పంపించింది అనమాట. యాక్చువల్లీ ఈరోజు థర్స్డే అయిపోయింది, మా బ్యాడ్ లక్. థర్స్డే హరితక్క అసలు నాన్ వెజ్ తినరు. సో మీకోసం మంచి ముద్దపప్పు, ఆవకాయ, మంచి అప్పడాలు అన్ని చేసి పంపించింది. కోసం శ్రీవాణి స్వయంగా. ఏమి నా అదృష్టం, ఆవకాయ, ముద్దపప్పు. అప్పడం లేకుండా మాకు కుదరదు. చెప్పాలంటే మేము చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాం ఈరోజు మీరు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి. యాక్చువల్లీ హరితక్క మంచి నాన్ వెజ్ లవర్. అవును. అలానే చాలా భక్తి అక్కకి. దేవుడు అనగానే నేను కార్తీక మాసం అయిన తర్వాత పూజలన్నీ అయ్యి ఇప్పుడు తిందామని ఫిక్స్ అయ్యా. సో ఈలోపు గురువారం వచ్చింది కదా. అవును. ఇంకే వారాలు తిన్నారు అక్క? గురువారం నేను మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం తినను. 4 రోజులు తినరా? 4 రోజులు తిన్ను, 3 రోజులు తింటాను. ఓకే. ఇంకా అయితే మీకోసం సండే స్పెషల్ తీసుకొస్తాం. సండే స్పెషల్ నేను తీసుకొస్తాం. థ్యాంక్ యూ.
సూపర్. అదిగోండి, నాకు శ్రీవాణికి సేమ్ టేస్ట్. అవును. యాక్చువల్గా అవును. మేము ముద్దపప్పు అన్నీ ఉంటే మాకు అప్పడం లేదు, అసలు ముద్ద దిగదు. థ్యాంక్ యూ శ్రీవాణి, మై డియర్ సిస్టర్, లవ్ యూ. అద్భుతంగా ఉంది. ముద్దపప్పు, ఆవకాయ, ఇలా అప్పడంలో ఇలా ముద్ద పెట్టుకొని ఇలా పెట్టుకొని. అక్కడ ఇంకోటి, చాలామంది అమ్మాయిలు, చాలా టాలెంటెడ్ ఉన్న అమ్మాయిలు, చాలా అందమైన అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. కానీ చాలా కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళు భయపెట్టే విధంగా మాడుతుంటారు అనమాట. వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఎందుకంటే గట్టిగా తప్పకుండా మీలాంటి వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే మీ కుటుంబం మొత్తం ఆర్టిస్టులు, మనం ఇదే ఫీల్డ్లో ఉన్నాం, అది ఇన్ని ఇయర్స్గా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తూ. సో కొత్త వాళ్ళకి మీరు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? సో ఒకటి, అస్సలు అలా ఇలా అని ఎవరన్నా భయపెడితే ఆటో ఎక్కినా భయపడుతున్నాం, కార్ ఎక్కినా భయపడుతున్నాం. క్యాబ్స్లో ఇలా మీరు ఇలా జాగ్రత్తలు తీసుకోండి, అలా జాగ్రత్తలు తీసుకోండి అంటున్నారు. క్యాబ్ ఎక్కగానే బస్ ఎక్కితే భయపడుతున్నాం అనేది కామన్ కదా. ఏ ఇండస్ట్రీ అయినా ఒకటే, మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. పర్ఫెక్ట్, అంతే. ఇదే మాట నుంచి ఎక్స్పెక్ట్ చేశాను. మనం ఎలా ఉంటున్నాం అనేది మ్యాటర్స్, రిఫ్లెక్ట్స్, అంతే. నిజం చెప్పాలంటే ఇప్పుడు టగటగా పేర్లు చెప్తాను అనమాట. ఇలా ఎవరైనా అన్నారు అనుకోండి, అయ్యో ఒక హరితక్క, వీళ్ళందరూ ఉన్నారు కదా, డెఫినెట్గా మిమ్మల్ని ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాం. అంటే ఇన్ని నుంచి ఎంత హుందాగా, ఎంత ధైర్యంగా మీరు లేకుండా, ఎటువంటి రూమర్స్ కూడా లేకుండా, కనీసం అట్లీస్ట్ రూమర్స్ అన్నీ వస్తాయి, కనీసం క్రియేట్ చేస్తారు, అవి కూడా లేకుండా లీడ్ చేస్తారు. ఇది కళామ తల్లి. అవును. సో మన సంస్కృతిలో కళ అనేది చాలా పెద్ద పీట వేసుకుంది. అవును. అక్కడ తప్పు జరగదు. ఎస్, అది డిపెండ్స్, అది ఎక్కడ మనం సిచ్యుయేషన్స్. ఇప్పుడు మనుషులందరూ 5 వేళ్ళు ఒకలా ఎలా లేవో, సో అలాగే అన్ని చోట్ల ఒకేలాగా మనుషులే కదా చెప్పినట్టు. యాజ్ ఇట్ ఈస్ మనం మాట్లాడే విధానము, ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎలా రియాక్ట్ అవుతాము, దాని నుంచి మనం ఎలా బయటకు వస్తాం అనేది ఇంపార్టెంట్. అది ఎక్కడైనా ఒకటే కాబట్టి కంప్లైంట్స్ లేదు, అదృష్టం అంతే. అన్నం తింటూ చెప్తున్నాను కదా, యాక్టర్ అవడం అనేది సాధారణమైన విషయం ఏం కాదు. అవును, కరెక్ట్. చాలా ఎంతో మందికి ఆనందాన్ని పంచడం అంటే గ్రేట్, అది చాలా గ్రేట్ కదా. కష్టం చెప్పడం. ఒక నిమిషం ఒకళ్ళని సాటిస్ఫై చేయడం అంటే కుదురుతుందా? ఇంపాసిబుల్. వాళ్ళు కొంచెం బాధపడ్డం ఒక నిమిషం పని. మనం ఎప్పుడు అంటే ఇండస్ట్రీ నుంచి ఏ సినిమాలు రిలీజ్ అయినా, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్, మన యూట్యూబ్ ఛానల్స్, అవును, మనం అరగంట చేస్తున్నా ఎంతమంది ఆనందిస్తున్నారు కదా. అసలు మనం చేసుకునే పండగ వాళ్ళు చూసి ఆనందిస్తున్నారు. అవును. అందుకని ఒక ప్రొఫెషన్ ఇది. అవును. చక్క ధారాళం భయపడి అలా అని పక్క అసలు నేనైతే దాన్ని డిపెండ్స్ అంతే. అంటే ఎవరి కేరింగ్ వాళ్ళకే ఉండాలి. అంతే అంతే అంతే. ఇదే భయపడుతున్న వాళ్ళు ఇదే ఫీల్డ్లో ఉండి కదా భయపడుతున్నారు. అదే కదా మరి, కరెక్ట్ కదా. హౌ పాసిబుల్? మరి మనం ఇక్కడే ఉండి నువ్వు రాకంటే ఏంటి అర్థం? అంటే మేము చెడ్డవాళ్ళం అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్టు అనమాట. అనకూడదు. అదే కదా, మేము చెడు చేస్తున్నాము, మీరు రాకండి మేమే చేస్తాం అన్నట్టు. మనం ఇక్కడే ఉంటూ మీరు రాకండి అని చెప్పొద్దు కదా. అది మరి మనకు నచ్చిపోతే వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదా. అంతే కదా మరి. మంచి ప్లేస్ కాదు. అవును. మనం ఎందుకు ఉంటాం? నా భార్యని, నా కూతుర్ని ఎందుకు తీసుకొస్తారు? మేము ముగ్గురము, నేను, జాకీ గారు, మీ సిస్టరు, మా సిస్టరు, మీ అన్నయ్య, మీ మదరు, అసలు అందరం ఇక్కడే ఉన్నాం కదా. ఇక్కడే ఉన్నారు కదా. అసలు అలాంటిదైతే మా ఆయన పెళ్ళి అవగానే నాపిచ్చేయాలి కదా. బహుతోగా ఏ రాసి పెట్టుంది అలా ఏం కాదు కదా. ఇది అసలు జాకీ గారికి ఇంకా ఇష్టం సినిమా అంటే, ప్రాణం. అది చెప్తారు, మనం ఉన్నంతకాలం చేయగలిగే ఒకే ఒక పని యాక్టింగ్, సినిమానే. జాకీ గారి దగ్గర మంచి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి, మంచి స్టోరీస్ ఉన్నాయి. నేను వింటుంటాను అసలు అద్భుతమైన స్టోరీస్. అవును, బాగా ఇంట్రెస్ట్, మంచి మళ్ళీ ఫ్యామిలీ మ్యాన్. ఇక్కడ మాత్రమే రిటైర్మెంట్ లేని ఒకే ఒక్క జాబ్ మందే. హ్యాపీగా పని చేసుకుంటూ ఉండొచ్చు.
మనకి మంచి ఆనందాన్ని ఇస్తుంది. అవును, చేసే ఒక డిఫరెంట్ రోల్స్ చేస్తాము. అవును, ఇలా ఫ్రెండ్స్ ఉంటారు, మన మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అవును. ఎస్ అక్క. సో ఇప్పుడు మీకు లైఫ్లో చాలా అంటే మళ్ళీ ఇంకా అలాంటి సిచ్యువేషన్ రాకూడదు, చాలా బాధపడిన సిచ్యువేషన్. ముందుగా అన్నదాత సుఖీభవ. అమ్మో. కడుపు నిండా తిన్నాను తృప్తిగా, డైటింగ్ లేదు, అన్నం పెట్టారు ఫుల్ తినేసాను. సో ఈ సిచ్యువేషన్ మళ్ళీ రావద్దు. చాలా బాధపడిన. ఒక నిమిషం మీరు కళ్ళు మూసుకొని ఆ టైంకి వెళ్ళి టైం ట్రావెల్లో సో అది గుర్తు చేసి చెప్పండి. అంటే 2013. ఓ, అయితే మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత కలవారి కోడళ్ళు షూట్ జరుగుతుంది. సూపర్ జోడీ అని జీ తెలుగులోనే డాన్స్ షో. చెప్పాను కదా, నా కోరికలన్నీ తీర్చేశారు, మనందరం కలిసి చేసాం. సో అప్పుడు మనకేమో డేలో షూటింగ్ ఉండేది, ప్రాక్టీస్, కాంపిటీషన్ అనేసరికి ఓబీ కొట్టడం కుదరదు. అంతే కదా, చేసేదేదో ఆ చిన్న కొంచెం చేసినా పర్ఫెక్ట్గా చేయాలని ప్రాక్టీస్ చేయాలి. సో నైట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం, నిద్రలు సరిపోయాయి కదా. ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లల్ని వాళ్ళు చిన్న పిల్లలు వేరే, సంస్కృతి 3 years అంతే కదా వాళ్ళు. సో అలాగా బాగా టైర్డ్ అయిపోయి ఎక్కడి నుంచి మేము వస్తున్నాము, చిన్న యాక్సిడెంట్ అయింది శ్రీనగర్ కాలనీ, ఇది సిటీలో. మన ఇంటికి ఇంకా ఒక 500 మీటర్లు అంతే ఇల్లు. అక్కడ యాక్సిడెంట్ అయింది. మేము 4 ఇంట్లో కార్లోనే ఉన్నాం, పిల్లలతో సహా. మేము ఇద్దరం ముందున్నాము, వెనక పిల్లలు కూర్చున్నారు. 70% కారు డ్యామేజ్ అయింది, ఒక్క వీల్ మాత్రమే ఉంది. ఆ చిన్న ప్లేస్లో అంత పెద్ద యాక్సిడెంట్ తర్వాత చెప్తేనే నేను కాన్షియస్లో లేను. మొత్తం దెబ్బలు. పాపం జాకీ గారికి లేస్తే అందరు చెప్తాం అనమాట, అసలు ఆయనకు ముందు కంగారు, ఆయనకి ఏం జరిగిందో చూసుకోవట్లేదు. సో పిల్లలు ఎలా ఉన్నారు, హరిత ఎలా ఉంది, ఇవేవి అసలు ఎదురుగా ఎవరికైనా మనం హర్ట్ చేసామా, ముందు ఆయనకు ఇది మన వల్ల ఎవరైనా ఇబ్బంది అదొక్కటి లేదు. దాంతో మాకు అమ్మయ్యా ఈ జన్మకి మనకి ఎలాంటి గిల్టీగా ఫీల్ అవుతూ బతకాల్సిన అవసరం లేదు, థ్యాంక్ గాడ్ అనుకుని చెప్పేవారు. ఎవరికన్నా ఏదైనా అయితే ఆ క్షణం మర్చిపోయే విషయం కాదు, అది జీవితాంతం గుర్తుండిపోద్ది. అయ్యో మనం ఇలా ఒక మాట అంటేనే చాలా పీక్కుంటూ ఉంటాము, అలా అనేసాము అలా అని ఉండకూడదు, చేసి ఉండకూడదు అని. బట్ ఎవరికైనా హర్ట్ అయ్యి ఏమన్నా అయితే అమ్మా అదొక్కటి లేదనేది ఆ టైంలో చాలా హ్యాపీ. బట్ అలాంటి సిచ్యుయేషన్ చాలా లక్కీగా అందరి బ్లెస్సింగ్స్, భగవంతుడు ఉన్నాడు, అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనడానికి అదే. అసలు 70% కార్ 3 చక్రాలు ఇరిగిపోయాయి, 1 చక్రం ఉంది. ఫ్యామిలీ అందరం కార్లోనే ఉన్నాం. ఇమీడియట్గా రియాక్ట్ అయింది నటరాజ్ మాస్టర్. చూడండి, సూపర్ కదా. వాళ్ళు అక్కడే దగ్గరలో ఎక్కడ ఉన్నారు, కృష్ణానగర్లో ఉంటారు, కానీ వాళ్ళు మెయిన్ రోడ్ మీద అసలు ఎందుకు ఉన్నారు ఈ మన ఆ టైంలో డాన్సర్స్ వాళ్ళందరూ ఉన్నారంటే ఇక్కడ ఎవరు, అయ్యో మన సార్ గారు ఎందుకంటే రెగ్యులర్గా షూటింగ్స్ వెంటనే వాళ్ళే వచ్చారు. ఫస్ట్ వెంటనే చెల్లి వాళ్ళు వెనకాల కార్లో ఉన్నారు, అందరూ కలిసి పక్కనే హాస్పిటల్కి తీసుకెళ్ళి అసలు అంటే వెంటనే అలా కనెక్ట్ అయ్యి అందరూ కలిసి వచ్చేసి అబ్బా భలే, నాకు నటరాజ్ మాస్టర్ అంటే అందుకే అంత స్పెషల్. సూపర్ ఇది అసలు నైస్ గ్రేట్ అక్క. మీ ఇన్స్పిరేషన్ ఎవరక్క? మనకి ఇన్స్పిరేషన్ యాక్టర్స్లో ఇన్స్పిరేషన్ తెలుసు చెప్పాను, మనకేం తెలియకుండా నేను ఇండస్ట్రీకి వచ్చేసాము. తర్వాత అంటే మాకు నార్మల్గా నేను చిన్నప్పుడు గుడివాడలో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే ఆదివారాలు సినిమాలు వేస్తారు దూరదర్శన్లో. అందరిలో టీవీ, మా ఇంట్లో టీవీ లేదు అప్పుడు గుడివాడలో. మేము చెన్నై వచ్చాక టీవీ కొన్నాం. కాకపోతే మా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఉండేవి. మేము మా స్కూల్ నుంచి నేను ఇంటికి వెళ్ళడానికి ఆ రోజు ట్యూషన్లు ఉంటాయి, సో ఆందివే అనమాట. సో ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే సినిమా వేస్తున్నారు, ఏంటంటే సాగర సంగమం. రా కూర్చో ఫ్రెండ్స్, రా కూర్చో అంటే అమ్మో మా అమ్మ తిడుతుంది, వెళ్ళిపోదులే అని కూర్చోబెట్టేశారు. కూర్చున్న తర్వాత మర్చిపోయాను నేను ఇంటికి వెళ్ళాలన్న విషయం గుర్తులేదు నాకు. సినిమా చూసి ఏడ్చి అప్పుడు అర్థమైంది కాదు డాన్స్ కాదు, ఆయన బాధ అర్థమైంది నాకు. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ బాధ అర్థమైంది.
అయ్యో పాపం అంటే అలా అని అప్పటి నుంచి ఆ సినిమా నాకు ఇష్టం. అలా తర్వాత ఇంకా డాన్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ సినిమా చూడండి నేను కూడా బాగా నేర్చుకోవాలి, డాన్స్ చేయాలి అది అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అందుకే డాన్స్ ఎంత యూజ్ అయింది అనే కంటే ఎంత డెడికేటెడ్గా నేర్చుకున్నా అనేది మాత్రం సాగర్ సంగమం. సో తర్వాత ఇంకా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇండస్ట్రీకి రాగానే మీరు చెప్పినట్టు మాకు ఇలా ఎవరు చెప్పలేదు ఇండస్ట్రీ మంచిది కాదు మీరు రాకండి అని మాకెవ్వరు చెప్పలేదు. చెప్పడం ఏంటంటే సావిత్రి గారి సినిమాలు చూడు, అవును రామారావు గారి సినిమాలు చూడు, నాగేశ్వరరావు గారి సినిమాలు చూడు, ఎంజీఆర్ గారి సినిమాలు చూడు, సరోజాదేవి గారు చూడు ఎలా బాగా నుంచుంటారో చూడు, వాణిశ్రీ గారు చూడు ఎలా పర్ఫామ్ చేస్తారో చూడు, జయచిత్ర గారు చూడు ఆవిడ కూడా హైట్ తక్కువ ఉంటారు అని ఎంత పెద్ద యాక్టర్ తెలుసా, పర్ఫార్మెన్స్ చూసావా, అవన్నీ నేర్చుకోండి అని హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. సో మాకు డైలీ మా అమ్మ చెప్తే ఇదిగో ఇలా చేయాలంటే మార్నింగ్ ఈ అన్ని క్లాసులన్నీ అయిపోయిన తర్వాత వీసీఆర్ టీవీ వీసీఆర్ ఉండేది, వీసీఆర్లో క్యాసెట్స్ తెచ్చుకున్న అది రోజుకు 10 రూపాయలు. సో ఆ 10 రూపాయలతో పెట్టి సినిమాలే రోజుకు 3 సినిమాలు 4 సినిమాలు చూడటమే, ఇంక వేరే పని లేదు. ఆ మేకప్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తే మిక్సింగ్లు అప్పుడు ప్యాన్ కేక్లు కదా, 2 ప్యాన్ కేక్లు ఎల్లో ప్యాన్ కేక్ ఇది కలిపి మిక్స్ చేయడం వేసుకుంటే ఒకసారి చాకీగా అయిపోద్ది, డల్గా అయిపోద్ది, బ్రౌన్గా అయిపోద్ది. ఈ ప్రాక్టీస్ సినిమాలు చూడటం ఇవే చెప్పారు కానీ సినిమాకి వస్తే మీరు పాడైపోతారు, ఈ సినిమా మంచిది కాదు, ఇక్కడ ఉండకూడదు ఎవ్వరు చెప్పలేదు. ఇక్కడ ఉన్నావంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చెయ్యి, పని చేస్తే నువ్వు ఇక్కడ ఉంటావు, లేకపోతే ఇంకొకళ్ళు వస్తారు అని చెప్పారు. సూపర్ సూపర్. అదే మీరు తప్పుకుంటే లక్ష మంది ఉంటారు. మనకి నువ్వేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఉన్నదాన్ని కరెక్ట్ గా పని చేస్తే నువ్వు ఉంటావు, యూటిలైజ్ చేసుకొని అంతే. అబ్బా నాకేంట్లేనంటే వెనకాల చాలా మంది ఉన్నారు అవ్వాలని కోరిక. ఇన్ని లక్షల మందిలో మనకు అదృష్టం వస్తుంది కదా, అది ఎంతమంది నేను యాక్చువల్ అనుకున్నా, అందులో మనకు అదృష్టం రావడం అంటే దండం పెట్టడమే రోజు. సో మీది అది మీ జర్నీ అంతా సక్సెస్ జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం గ్రేట్ అక్క. అట్ ద సేమ్ టైం మీరు రిగ్రెట్ ఏం లేకుండా టీవీ ఇండస్ట్రీలో క్వీన్లా ఉన్నారు. సో టీవీ అంటే మీకు ఇష్టం, రాఘవేంద్ర లాంటి గొప్ప వ్యక్తి కూడా మిమ్మల్ని టీవీ అని పిలుస్తారు అంటే యు ఆర్ నిజంగా బ్లెస్డ్. అన్నమయ్య అప్పుడు యాంకరింగ్ అప్పుడు తెలియదు కదా, యాంకరింగ్ అంటే ఏంటి అనేది పెద్ద తెలియదు. అన్నమయ్యకి నేను యాంకర్గా చేశాను. ట్రైన్లో చేశారా? ట్రైన్లో ఇక్కడ లోకల్ చెన్నైలో. చెన్నైలో లోకల్లో అంతా. సో అప్పుడు మనకి గ్లిజరెంట్ పెట్టుకుని ఆడవాళ్ళనమాట, డైలాగులు చెప్పేసి. సో యాక్టింగ్ కోసం వచ్చాం కదా, సో అదే నేను అక్కడ యాంకరింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ కూడా దూసుకెళ్తుంది. మీ యూట్యూబ్కి మీరే యాంకర్ కాబట్టి మనమే యాంకర్స్. యూట్యూబ్ ఎలా అంటే మనల్ని మనం ప్రజెంట్ చేసేసుకుంటాం, మనకు నచ్చింది చెప్పేస్తాం, మనకు నచ్చింది మాట్లాడేస్తాం, మనకు నచ్చింది మనది అది అంతే. సో అలాగే మన ఆడియన్స్ కూడా మనల్ని భలే రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సూపర్ సూపర్ అక్క. అండ్ చాలా థ్యాంక్స్ అక్క, నేను అడగగానే మీ టైం నాకు ఇచ్చినందుకు. అసలు ఇవ్వడం కాదు, అండ్ మా ఆడియన్స్ కి మీ మంచి మాట ఏదన్నా ఒక మంచి మాట చెప్పి. మంచి మాటలు అందరికీ ఏమని చెప్తాము, ఇదిగో ఇలాంటి మంచి వాళ్ళందరూ మన చుట్టూతూనే ఉంటారు. సో మనం ఎప్పుడు బాగుంటాం అంటే పక్కన వాళ్ళు బాగుంటే డెఫినెట్గా మనం బాగుంటాము. సో సక్సెస్ సీక్రెట్ చెప్పండి. సక్సెస్ సీక్రెటా, నాకు బేసిక్గా ఇప్పుడు పప్పు అన్నం తిన్నాను కదా, ఇది నాకు పరమాన్నం. బా సూపర్. నాకు చాలా సాటిస్ఫై అయిపోతాను. లేదే అబ్బాయి బిర్యానీ తింటే బాగుండే అనిపించదు అసలు నాకు. వావ్, అసలు ఇదే పరమాన్నం, సూపర్ మీల్ కదా ఇప్పుడు అమ్మయ్య ఆత్మారాం శాంతించాడని. సో అందుకని ఉన్న దాంట్లో మీరు చెప్పినట్టు సక్సెస్ స్టోరీయే కాదు, ఉన్నదానికి ఎప్పటికప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతూ నెక్స్ట్ స్టెప్ వేస్తూ ఉన్నాను. అమ్మయ్య ఇదే అదృష్టం, ఇంతకంటే ఈ పేరు చెడగొట్టకుండా ఇంకో స్టెప్ వేయాలి, అలా చేసాం కాబట్టి దొరికిన దాంట్లో తృప్తి పడడం, ఉన్న దాంట్లో ఆనందంగా ఉండడం, సూపర్. ఇదే మనకి ఒక హ్యాపీ లైఫ్ని ఇస్తుందని మేమిద్దరం గట్టిగా నమ్ముతాం. తృప్తి ఉంటే లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు. లేనిపోయిన దాని గురించి ఆలోచించేది లేదు, అంతే. అందరికీ అన్నీ ఉండవు, బట్ ఉన్న దాంట్లో మనం ఎంత ఆనందంగా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. సూపర్ అక్క, మంచి మాటలు చెప్పారు, మంచి టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. హ్యాపీ న్యూ ఇయర్. అలాగే శ్రీవాణి, విక్రమ్ వీళ్ళిద్దరూ మాకు ఇండస్ట్రీకి మొత్తానికి ఆత్మబంధువులు వాళ్ళు. అమ్మో, ఇట్స్ ట్రూ.
నిజంగా అందరినీ ఇంత బాగా రిసీవ్ చేసుకున్నప్పుడు మనకు నేనే ఉన్నాను, నేనే కొంచెం టీమే ఉంది నాకు. అవును కదా, మీకు అలా కాదు, అందరినీ చూసుకుంటూ ప్రతి ఫంక్షన్కి అందరినీ ఇన్వైట్ చేస్తూ, అది చాలా టీం లేదు మీకు, ఒక గ్రూప్ లేదు. మొత్తం ఇండస్ట్రీ మొత్తం మన వాళ్ళే అనుకునే అసలు ఎంత బాగా మాట్లాడతారంటే, ఇండస్ట్రీ మంది, మనవాళ్ళు అనే ఒక నాకు బ్రదర్ దొరకటం. నాకు మీరు ఇప్పుడు అనక ఇంకా నాకు మీరు టీవీ మీరు అన్నప్పుడు నాకు మామూలు టీవీ ఇండస్ట్రీ చాలా ఇష్టం. అవును, నాకు సినిమాల కంటే కూడా టీవీ అంటే ఎందుకో చాలా ఇష్టం. సూపర్. లైఫ్ లాంగ్ బతికేయచ్చు అనిపిస్తుంది అన్నమాట ఈ ఇండస్ట్రీలో. అంతే, ప్రశాంతంగా, ఇది గవర్నమెంట్ జాబ్ లాగా. అంతే, గవర్నమెంట్ జాబ్ లాగా. ఇంకా రిటైర్మెంట్ ఉండదు ఇక్కడ, రిటైర్మెంట్ లేని గవర్నమెంట్ జాబ్. మన క్యారెక్టర్స్ వస్తూనే ఉంటాయి, భరోసా 2-3 years యాక్ట్ చేయొచ్చు. అవును, సినిమా అంటే ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఇంకోటి యాక్ట్ చేసినంత మంది ఉంటుందో తెలియదు, స్క్రీన్లో 18లో చేపేస్తలేదు తెలియదు. అది నేమ్ ఫేమ్ రావాలంటే టీవీ చాలా. మన ఒక ఇంట్లో వాళ్ళం అయిపోతాం మనం. చెప్పాను కదా, లాక్కుని వెళ్ళిపోయి మనం అయ్యో మన చుట్టాలా, అమ్మని అడగాల. మన హరిత జాగి అక్కడే ఉన్నాడు, హరిత ఉండే ఉంటుంది. సూపర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ టైటిల్ ఏం పెట్టారు? రియల్ టాక్ విత్ విక్రమ్. అసలు ఈయన రియల్ పర్సన్, రియల్ మ్యాన్. థ్యాంక్ యూ అక్క. సో మీరు చేసే రియల్ టాక్ విత్ విక్రమ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, సూపర్ సక్సెస్ అవ్వాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ మా తమ్ముడికి ఉండాలి. థ్యాంక్ యూ. సో ఒక హాల్సియాన్ ప్రెజెంట్స్ రియల్ టాక్ విత్ విక్రమ్. సో చాలా థ్యాంక్స్. అండ్ మీకు సంయుక్త శారీస్ నుంచి చిన్న శారీ గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ సో మచ్. అండ్ K&Co నుంచి బ్యూటీ లాంచ్ నుంచి మీకు గిఫ్ట్ కూపన్స్ అనమాట. సో మీరు ఏ సర్వీస్ అని చేయించుకోవచ్చు వెళ్ళి అక్కడ హ్యాపీగా. సూపర్ అసలు. బాడీ స్పా, హెయిర్ స్పా, ఫేషియల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా స్పెషల్. సో అంటే అన్నదమ్ములు ఇంటి ఆడపడుచుకి బట్టలు పెడితే చాలా మంచిదంట. సో మీరు నాకు చక్కగా చీర పెట్టారు. ఆ చీరకి అందం వస్తుంది. చీర అసలు అదిరిపోయింది కలరు. చూసే అది ఆడపిల్లలు చీర చూడకుండా ఉంటే తప్పైపోతుంది. సూపర్ ఉంది, బ్యూటిఫుల్ కలర్, నైస్ కుంకుమ కలర్. నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఆడపిల్లలంట ఏది పెట్టినా సంతోషపడిపోతారు. సో ఆ సంతోషమే అంటే అన్నదమ్ములు బాగుంటానికి ముఖ్య కారణం. మాకు ఆశీస్సులు. మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.